అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగించేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, అనంతపురం మేయర్ వసీం ఛాంబర్లోకి తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా 30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలు అందిస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగి అశ్వత్థ రెడ్డిని నానా దుర్భాషలాడాడు. ఆ బూతులు అయితే మనం వినలేం. పక్క పల్లెటూరు బూతులే. రెచ్చిపోయాడు, మామూలు కూడా కాదు. ఎందుకంటే మహానాడికి ప్రజలను తరలించలేదంట ఆ సచివాలయ ఉద్యోగి. ఎందుకు తరలించలేదని చెప్పేసి బూతులతో రెచ్చిపోయినాడు. దీంతోనే నగరంలోని సచివాలయ ఉద్యోగులంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసన కూడా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని చెప్పేసి రాజేష్ నాయుడు గారి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆ ఉద్యోగులంతా కూడా ధర్నా చేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతోనే పాపం ఆ ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడే ఉన్నటువంటి క్లర్క్కి వినతి పత్రం ఇచ్చేసి వెనక్కి రావడం కూడా జరిగింది. ఒకసారి ఆ ఉద్యోగులు చేస్తుండే నిరసన కూడా మీరందరూ కూడా చూడొచ్చు. అతను మాట్లాడే మాటలు వింటే అసలు ఏంద్రా ఎంత తెగించేసినారేంద్ర బాబు అనిపిస్తుంది. కడపలో జరిగినటువంటి మహానాడుకు ఎవరో రాలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ నాయుడు ఫోన్లో ఆ సచివాలయ ఉద్యోగిని నోటుకు వచ్చాడు, బూతులతో రెచ్చిపోయాడు. నీకు చెప్పాను కదా ఆల్రెడీ, నేను జనాలంతా కూడా పోగు చేయమని చెప్పాను కదా, ప్రజలంతా కూడా తరలించమని చెప్పాను కదా, నువ్వెందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అర్ధరాత్రి ఫోన్ చేసి ఆ సచివాలయ ఉద్యోగిని బీభత్సంగా రచ్చ. అసలు నీ క్లస్టర్ నుంచి ఏ నా కొడుకు రాలా, కాల్ రికార్డ్ చేయి, నేను మాట్లాడేది సచివాలయంలో నువ్వేమన్నా పీకుతావా, రేయ్ నా కొడక, అబ్బో నా సామిరంగా మామూలు కూడా కదలే, ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా ఇంకా నీకు గౌరవం ఇచ్చేలేదు నా కొడక, ఏ నా కొడుకు వస్తాడో చూసుకుంటా, నీ అమ్మ నీ యాలి, అబ్బో ఇంకా నా సామిరంగా రచ్చిపోయాలే రాయలసీమ భాషలో బూతులతో. అసలు ఇంకా రాయలేని భాష అది. ఇంకా ఈ ఘటనకు సంబంధించి నిరసనగా సచివాలయ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నగరపాలక సంస్థ దగ్గరికి వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. గతంలో లేని విధంగా సచివాలయ ఉద్యోగుల్లో కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడం. ఇలాగైతే పాపం వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేయగలరు? వీటన్నిటిని కూడా పోలీసులు సుమోటోగా కేసుని స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా సచివాలయ ఉద్యోగి పట్ల దౌర్జన్యానికి పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ నాయుడు గారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎలా? సచివాలయ ఉద్యోగి అశ్వత్థ రెడ్డితో మాట్లాడే తీరు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని చెప్పేసి మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ నాయుడు గారి మీద పోలీసులు తక్షణమే చర్యలు కూడా తీసుకోవాలి. ఇతను డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్కి లీజుకి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడంట. ప్రభుత్వ ఉద్యోగిని అందు చూస్తా అని చెప్పేసి రౌడీలాగా బెదిరిస్తున్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకెక్కడగానే ఉండవు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటీవల మనం చూసాం, మేయర్ గారి ఛాంబర్లోకి తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు చొరబడే దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. పోలీసులకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటివరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని తెలుగుదేశం పార్టీ నాయకుడు నానా బూతులు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎలాగైనా ప్రవర్తించేది, మరి ఇంత దారుణమా? ఎంతో అంకిత భావంతో పనిచేస్తుంటే సచివాలయ ఉద్యోగుల పట్ల ఇలా దాష్టికంగా ప్రవర్తిస్తే ఎట్లా? ఒకవేళ వాళ్ళ పని చేయకపోతే ప్రజలకు ఏమైనా సరే మంచి చేయకుండా ప్రజల కోసం పని చేయకుండా ఉంటే అప్పుడు మాట్లాడినా ఒక రీజనబుల్ ఉంటుంది. ఎక్కడో మహానాడు తెలుగుదేశం పార్టీ పర్సనల్ కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమానికి ప్రజలను
తోలలేదని చెప్పేసి ప్రజలంతా కూడా పంపించలేదని చెప్పేసి సచివాలయ ఉద్యోగం మీద ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏందో అసలు ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. నోటికి చేతలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నోటితో బూతులు, చేతలతో చూస్తున్నాం కదా. ఇవేవి కూడా పవన్ కళ్యాణ్కి కనిపించవా? మాది అధికారమే, మేమేమైనా చేస్తామని చెప్పేసి విర్రవీగితే తర్వాత ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో తగిన తీర్పు ఇచ్చేస్తారు.